నా ప్రేమ నీకోసమే 43rd చాప్టర్. మరుసటి రోజు లేచినప్పటి నుండి దిగులుగానే ఉన్న ఇష్యూని చూసి తన మూడ్ మార్చాలి అని చాలా ప్రయత్నాలు చేస్తుంది ఇందు. ఇష్యూ, మనం ఈరోజు వండర్లా పోదామా? ఈరోజు మొత్తం అక్కడే ఎంజాయ్ చేసి ఫుడ్ కూడా బయటే తిందాం అని ఇష్యూని అడుగుతుంది. అయినా కానీ ఇష్యూ మాట్లాడకుండా ఉండేసరికి ఇందుకి చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తగ్గితే మళ్ళీ వాడు మా లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందని ఇందు కూడా కఠినంగానే ఉంటుంది. విష్ణు గారు ఇష్యూని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ మనవడు మనవరాలితో ఎంగేజ్ చేస్తారు. ఆ కాసేపు పిల్లలతో ఆడుకుంటూ డైవర్ట్ అవుతుంది. విష్ణు గారు ఆయన ఫ్రెండ్ శేఖర్ గారు పిల్లల ఆటలు చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. విష్ణు, ఇందు జీవితాన్ని అలాగే వదిలేస్తావా? అసలు అమ్మాయి ఏమనుభవించిందని ఇంత చిన్న వయసు నుండే అలా ఉంచుతావు అని అడుగుతారు శేఖర్ గారు. ఏం చేయాలి శేఖర్, తన తలరాత అలా ఉంటే మేమైనా ఏం చేయాలి అని అంటారు బాధగా. ఇలా తలరాత అంటూ కూర్చుంటే నష్టపోయేది మన అమ్మాయే. ఒక్కొక్కరు వయసు ముదిరిపోయిన వాళ్ళు కూడా తోడు కావాలి అని పెళ్లి చేసుకుంటే మన ఎందుకు ఇంకో పెళ్లి చేయకూడదు అంటారు శేఖర్ గారు. ఆలోచనలో పడతారు విష్ణు గారు. ఇందుకి అవసరం లేకపోయినా పాపకి ఒక తండ్రి అవసరం, ప్రేమ ఎంత ఉంటుందో నీకు తెలియదా అని అంటారు శేఖర్ గారు. ఆ మాటలకి ఇష్యూ తండ్రి కోసం తప్పించడం, దక్షని తండ్రిగా అనుకోవడం అన్నీ గుర్తొస్తాయి. చూడు విష్ణు, మనమే పిల్లలకి మంచి చెడు అర్థమయ్యేలా చెప్పి ఒప్పించాలి, కానీ తను ఒప్పుకోదు అని అలాగే ఉంటే ఎలా అని విష్ణుగారి మైండ్లో ఇందుకి మళ్ళీ పెళ్లి చేయాలి అనే బీజాన్ని నాటుతారు శేఖర్ గారు. ఉదయం దక్ష ఫ్యామిలీ డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. రేయ్, ఇప్పుడైనా పెళ్లి గురించి ఆలోచించేది ఉందా లేదా అని అడుగుతారు పుష్పగారు. ఏం మాట్లాడకుండా తింటూ ఉంటాడు మన దక్షబాబు. తన ఆలోచన మొత్తం ఇష్యూ పాప ఎలా ఉంది, ఇందు రియాక్షన్ ఇష్యూ బేబీ మీద ఎలా ఉంది అనే ఆలోచిస్తూ ఉంటాడు. రేయ్ దక్ష అని గట్టిగా పిలవగానే ఏంటమ్మా అంటాడు. ఏం ఆలోచిస్తున్నావో, మా మాటలు కూడా వినిపించుకోనంతగా అంటారు పుష్పగారు. ఏం లేదమ్మా, చెప్పు ఏంటి విషయం అని అడగానే ఇంకా ఏముంటుంది, నీ పెళ్లి విషయమే. ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకుంటావా లేదా అని అడుగుతారు. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు దక్ష. నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను ప్రేమించకుండా వేరే వాణ్ణి పెళ్లి చేసుకుని పోతే నువ్వు మాత్రం ఇలా ఇంకా అమ్మాయిని తలుచుకుంటూ జీవితమంతా ఇలాగే ఉండి నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ మమ్మల్ని కూడా ఉండని నాళ్ళు బాధ పెట్టాలని ఫిక్స్ అయ్యావా అంటారు పుష్పగారు బాధగా. అమ్మా ప్లీజ్, ఆ టాపిక్ వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్షబాబు. ఏంటండి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని అంటారు పుష్పగారు. దేనికైనా టైం రావాలి పుష్ప, వాడికి కళ్యాణ గడియలు వస్తే మనం ఆపినా వాడు వద్దన్నా పెళ్లి జరగకుండా ఆగదు అని చెప్తాడు. అని నిట్టూర్చడం తప్ప ఏం చేయలేరు పుష్పగారు. కానీ నరేంద్ర గారు మాత్రం కొడుకు గురించి ఆలోచనలో పడతారు. అసలు వాడు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాడు. అక్కడ పిల్లలతో ఆడుకున్నంతసేపు ఇందు మాటలు మర్చిపోయినా ఇంటికి వచ్చాక మళ్ళీ డల్ అవుతుంది ఇష్యూ బేబీ. ఆ రోజంతా ఇందుకు ఇష్యూని మచ్చిక చేసుకోవడమే సరిపోతుంది. ఇక్కడ దక్ష కూడా పాప గురించి ఆలోచిస్తూనే ఆ డే కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ డే రాధిక గారు ఇష్యూ బేబీని రెడీ చేస్తూ ఉంటే, అమ్మా ఇంకా స్కూల్కి వద్దంటే వినవేంటి, అయినా ఆ స్కూల్కే కాదు, ఇప్పుడప్పుడే స్కూల్కి ఏం అవసరం లేదు అంటుంది అసహనంగా ఇందు. నీ పిచ్చి అనుమానాలతో పిల్లని ఇంట్లోనే బంధిస్తావా ఏంటే అని కసురుకుంటారు రాధిక గారు. అనుమానం కాదు, ఇప్పుడు ఈ స్కూల్కి వెళ్తే వాడు మళ్ళీ స్కూల్కి వచ్చి దీన్ని మ్యానిపులేట్ చేస్తాడు అని అంటుంది. అలాంటి అనుమానాలను పెట్టుకోకు ఇందు, నేను పాపని ఎవరిని కలవకుండా స్కూల్ లోపల దించేసి వస్తాను అంటారు విష్ణుగారు. అసలు నా మాట ఎవరు వినరు అని విసుక్కుంటూ ముందు వాడి సంగతి తేల్చాలి అని ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది.
విష్ణుగారు పాపని తీసుకుని స్కూల్లో దింపి లోపలికి వెళ్ళు తల్లి, నువ్వు మళ్ళీ అతన్ని కలిస్తే మమ్మకి కోపం వస్తుంది అనగానే అలాగే అన్నట్టు తలూపి లోపలికి వెళ్తుంది. వెళ్తున్న పాపని బాధగా చూస్తూ వెనక్కి తిరుగుతారు విష్ణుగారు. ఇష్యూ బేబీ ఇంకో 4 అడుగులు వేస్తే క్లాస్ రూమ్ వస్తుంది అనగా బేబీ అని దక్ష గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు విని సంతోషంగా అక్కడే ఆగి వెనక్కి తిరిగి దక్ష దగ్గరికి వెళ్దామనుకునేసరికి ఇందు మాటలు గుర్తొచ్చి అక్కడే ఆగిపోతుంది. అక్కడే ఆగిపోయిన ఇష్యూని చూసి దక్షనే పాప దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపైన కూర్చొని ఇష్యూ గడ్డం పట్టి తలని పైకి అనగానే చిన్నగా నవ్వుతూ కనిపిస్తాడు దక్ష. దక్షని చూడగానే ఇంకా ఆగలేక దక్ష మెడ చుట్టూ చేతులు వేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. దక్షకి కూడా పాపని చూడక 2 రోజులు అయ్యేసరికి గట్టిగా హక్ చేసుకుని కాసేపు అలాగే ఉంటాడు. ఎంతకీ పాప ఏడుపు తగ్గకపోయేసరికి దూరం జరిపి ఎందుకు ఏడుస్తుంది మై ప్రిన్సెస్ అని కన్నీళ్లు తుడుస్తూ అడుగుతాడు. అయినా పాప ఏడుపు ఆపకపోయేసరికి డోంట్ క్రై బేబీ అని కాసేపు హత్తుకుని వదిలి కొన్ని వాటర్ తాగించి ఒక బెంచ్ దగ్గర కూర్చుంటాడు పాపని ఒడిలో కూర్చోబెట్టుకొని. ఎలాగూ అంతకుముందే దక్ష ఇష్యూ బేబీ ఫాదర్గా పరిచయం అవ్వడం వల్ల ఎవరూ ఆబ్జెక్షన్ చెప్పరు. ఇప్పుడు చెప్పు, అమ్మ తిట్టిందా నిన్ను అని అడుగుతాడు కొట్టదనే నమ్మకంతో. మమ్మ నీతో మాట్లాడొద్దు, నిన్ను కలవద్దు అని చెప్తుంది అని అంటుంది. ఓ, అందుకే ఇలా ఏడుస్తారా? మమ్మ వద్దంటే మాత్రం నిన్ను కలవకుండా ఉంటానా నేను? అంటే నీతో మాట్లాడితే నన్ను తన దగ్గర ఉండనివ్వదంట, నీ దగ్గరికి పంపిస్తుందంట అని చెప్తుంది. రాక్షసి, పిల్లని బ్లాక్మెయిల్ కూడా చేసి ఏడిపిస్తుంది అని మనసులో తిట్టుకుని అయితే ఇంకేంటి నాతో వచ్చేయ్ అంటాడు దక్ష. మరి మమ్మ? నాకు మమ్మ కూడా కావాలి, నువ్వు కూడా కావాలి అంటుంది ముద్దుగా. ఇద్దరం అంటే అయ్యే పనేనా అని మనసులో అనుకుని సరేలే ఇప్పుడు దాని గురించి ఆలోచించకుండా నువ్వు చదువుకో, నేను రెగ్యులర్గా నిన్ను కలుస్తాను అని చెప్తాడు దక్ష. నిజంగానా? మమ్మ తిడితే నన్ను వదిలేసి వెళ్ళవు కదా అని అడుగుతుంది అమాయకంగా. తన భయం అర్థం చేసుకున్న దక్ష ఎప్పటికీ నిన్ను వదిలిపోను తల్లి అని అంటాడు. ప్రామిస్ అని చేయి చాపుతుంది. ప్రామిస్ అని దక్ష కూడా నవ్వుతూ అంటాడు. ఐ లవ్ యూ డాడీ అని దక్ష బుగ్గకి కిస్ పెట్టి చెప్తుంది. లవ్ యూ టు మై బేబీ అని తను కూడా బుగ్గకి కిస్ పెట్టి క్లాస్కి వెళ్ళమని చెప్తాడు. ఇష్యూ బేబీ క్లాస్కి వెళ్ళిపోయే వరకు చూసి వెనక్కి తిరగగానే విష్ణుగారు ఎదురుగా ఉంటారు. అంటే దక్ష ఇష్యూ కాన్వర్జేషన్ అంతా విన్నారన్నమాట. కాసేపటికి ఒక నిర్మానుష ప్రదేశంలో విష్ణుగారు దక్ష నిలబడి ఉంటారు. ముందుగా విష్ణుగారే నోరు తెరుస్తూ ఏంటి బాబు ఇదంతా? మళ్ళీ నా కూతురు జీవితాన్ని ఏం చేయడానికి వచ్చావు అని అడుగుతారు. దక్ష నుంచి మౌనం తప్ప ఏమీ సమాధానం ఉండదు. చెప్పు బాబు, నువ్విలా మౌనంగా ఉంటే కుదరదు. నీ వల్ల ఇక్కడ నా మనవరాలు, అక్కడ నా కూతురు ఇద్దరూ బాధపడుతున్నారు. ఒకసారి నీ వల్ల నష్టపోయింది చాలు, మళ్ళీ ఇంకా నష్టపోయి భరించే ఓపిక మాకు లేదు అంటారు ఆయన. అసలు నా వల్ల మీరేం నష్టపోయారు అని అప్పుడు నోరు తెరుస్తాడు దక్ష. దానికి విష్ణుగారు దక్ష వైపుకే చూస్తూ ఉంటే చెప్పండి, నా వల్ల ఏం నష్టపోయారు అని రెట్టిస్తాడు దక్ష. మీ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ తనని ఏమైనా వాడుకుని మోసం చేసి మీకు నష్టం కలిగించానా? లేక మీ అమ్మాయి మెడలో తాళి కట్టినందుకు అది తీసేసినా కూడా నువ్వే నా భార్యవి అని బలాత్కారం చేశానా? అదేనా మీకు నేను చేసిన నష్టం? అఫ్కోర్స్ మీ మీద నింద పడేలా చేశాను, కానీ అది నలుగురికి తెలిసేలా చేసి మీ పరువు బయటపడేశానా? ఇదేనా నేను మీకు చేసిన నష్టం? మీరు మీ అమ్మాయి పెళ్లి మీకు నచ్చిన వాడితో చేస్తూ ఉంటే నా ప్రేమని చంపుకుని అడ్డు రాకుండా ఉన్నాను. ఇదేనా మీకు చేసిన నష్టం? లేక మీ అల్లుడు చనిపోతూ నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చడానికి వచ్చాను. ఇదేనా నేను మీకు చేసిన నష్టం అని సీరియస్గా దక్ష అనగానే అప్పటి వరకు మౌనంగా దక్ష మాటలు విన్న విష్ణుగారు
లాస్ట్ మాటకి ఏంటి బాబు నువ్వనేది అని మా అల్లుడు మీకు బాధ్యత అప్పచెప్పడమేంటి అని అడుగుతారు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 43rd చాప్టర్. అటు పుష్ప గారు ఇటు విష్ణు గారు కొడుకు కూతురు పెళ్లి చేయాలి అని ఫిక్స్ అయిపోయారు. మరి పెళ్లి గడియలు దగ్గర పడినట్టేనా? ఇలాంటి అప్డేట్స్ అని మీరు తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ నావెల్ విస్పర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్వకండి.